తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇవాల్టి రోజున ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం ఒకళ్ళిద్దరు అడిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. 24/7 అంటూ ఉంటారు. ఆ 24/7 అంటే ఏంటి? 7 రోజులు నిత్యము కూడా ఒక రోజు మొదలైంది అంటే 24 గంటల పాటు కూడా నిరంతరము కూడా ఏ నామాన్ని మనసులో అనుకుంటూ ఉంటే, ఏ నామాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉంటే మనకి ఎటువంటి కష్టము రాకుండా, లేదు కష్టం అనేటువంటిది కష్టం అనిపించినంత సుసాధ్యంగా మనకి జీవితం గడుస్తూ హాయిగా ఆనందదాయకంగా మన జీవితం వెళ్ళిపోవాలి అంటే ఏ నామాన్ని పట్టుకోవాలి. దానికి వీలైనంత వరకు నిరంతరము పారాయణ, నిరంతరము స్మరించడం, నిరంతర ధ్యానము అంటే అర్థం ఏమిటి? ఆ నామము వీలైనంత వరకు చాలా సులువుగా పట్టుకునేటువంటిదిగా ఉండాలి. ఆ తర్వాత మనము మధ్య మధ్యలో మన రోజు మధ్యలో లఘు శంకనో దీర్ఘ శంకనో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి రావడమోనో ఇలాంటివి చేస్తూ ఉంటాం. ఇలాంటి విషయాలప్పుడు మళ్ళీ బట్టలు మార్చుకోవడం, కాళ్ళు చేతులు కడుక్కోవడం, స్నానాధికాలు అలాంటివి చేస్తూ ఉండడం, ఇలాంటి వాటిని చేస్తూ కూడా హాయిగా మనం రొటీన్గా ఈ నామాన్ని చదువుకోవచ్చా? అలా వీలుగా ఉండేటువంటి నామాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని అడిగారు. అలాంటి నామాలు నిజం చెప్పాలి అంటే 4 నామాలు విశేషంగా చెప్పుకోవచ్చమ్మా. 4 నామాలు ఏమిటి? 5 నామాలు చెప్పుకోవచ్చు. ఒకటి వాసుదేవ నామం. వాసుదేవ అని నిరంతరము తుమ్మొచ్చింది వాసుదేవ, ఆవలింత వచ్చింది వాసుదేవ, ఎవరైనా పలకరించారు వాసుదేవ. ఆ వాసుదేవ అంటే వసుదేవుని యొక్క కొడుకు అని ఒక విషయంగా శ్రీకృష్ణ పరమాత్మని మనం చెబుతూ ఉంటాం. వసుదేవుని యొక్క కొడుకుగా వాసుదేవ స్వరూపంగా కనుక స్వామిని అర్చించినట్లయితే కలిగేటువంటిది ఏమిటంటే, తండ్రి గనక పిల్లవాడిని పిలిస్తే పిల్లవాడు వెంటనే చెప్పండి నాన్న అని ఎలాగైతే పిలుస్తాడో, ఆ పిల్లవాడికి తన తండ్రి ఎంత గొప్పగా అనిపిస్తూ ఉంటాడో, తండ్రిని వదలకుండా తండ్రిని చూసి ఎన్నైతే నేర్చుకుంటూ ఉంటాడో, తండ్రి చుట్టూతా ఎలాగూ తిరుగుతూ ఉంటాడో, అలా ఈ వాసుదేవ నామంతో శ్రీకృష్ణ పరమాత్మ అనేటువంటి తత్వం కూడా మన జీవితంతో అంత ముడేసుకుని పోయి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కనుక వాసుదేవ నామాన్ని నిరంతరము పఠిస్తూ ఉండాలి. ఏదైనా వినకూడని వాటి విన్నాం వాసుదేవ, ఏదన్నా అద్భుతమైనటువంటి విషయాన్ని విన్నాం వాసుదేవ, నిరంతరము నోటితో పలకగలిగినటువంటి అతి సులువైనటువంటి నామం వాసుదేవ నామం. దాంతోపాటు గోవింద నామం. ఆ గోవింద అనేటువంటి నామం ఎప్పుడు వస్తుంది? మామూలుగా అయితే వాడుకలో గోవింద నామము ఏదో ఆ ఆనంద నిలయంలో ఉన్నటువంటి తిరుమల పైకి వెళ్ళి అందరితో పాటు లైన్లో నడుస్తూ ఉంటే వచ్చేటువంటి ఉద్వేగభరితమైనటువంటి నామంగా గోవింద అంటే గోవింద అని గట్టిగా అరుస్తూ ఉంటాం. అటువంటి విషయంగా కాకుండా ఏదైనా సరే ఇంట్లో ఒక నైవేద్యాన్ని పెట్టాం, ఆ నైవేద్యం పరమాత్మకి కైంకర్యం చేస్తున్నాం, ఆ గోవింద నామంతో కనుక కైంకర్యాన్ని చేసినట్లయితే చక్కటి ఫలితం కలుగుతూ ఉంటుంది. ఆ గోవింద అనేటువంటి నామంతో కనుక మనకు వచ్చినటువంటి కష్టాన్ని ఒక అనుకోకూడనటువంటి ఒక మాట విన్నాం, లేదు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక కష్టం మన దాకా వచ్చింది, అప్పుడు ఆ గోవింద నామాన్ని మనస్ఫూర్తిగా కనుక కోరుకున్నట్లయితే, నోటితో అనుకున్నట్లయితే, ఆ గోవింద నామ స్మరణ ఏం చేస్తుంది అంటే మన కష్టాన్ని కష్టం అనిపించకుండా మనల్ని బయటపడేస్తూ ఉంటుంది. దాని పట్ల ఎక్కువ మనం విరక్తి లేకపోతే బాధ ఇలాంటివన్నీ అనుభవించకుండా వైరాగ్య చింతనతో ఆ కష్టం నుంచి గెంటేసి బయటకు వచ్చేస్తూ ఉంటాం. అటువంటి సాధన గోవిందనామం మనకి ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత శంకర అనేటువంటి నామం, శివ అనేటువంటి నామం. శంకర శివ లేదు శివశంకర, ఈ రెండు కలిపి చేసినా పర్వాలేదు, విడివిడిగా చేసుకున్నా పర్వాలేదు. ఈ నామాల ద్వారా ఏం కలుగుతుంది అంటే మనలో ఏదైనా సరే ప్రపంచం పట్ల మనకున్నటువంటి ఎటువంటి బంధమైనా సరే ఈ నామాల వల్ల సులువుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఎవరైనా పలకరించారు, ఎవరైనా మాట్లాడుతున్నారు, లేదు ఎక్కడికో వెళ్ళాం, ఏదైనా చేసాం, ఇలాంటి వాటన్నింటికి కూడా శివ శంకర, శంకర శివ ఇలాంటి నామాలు కనుక నోటితో అనుకున్నట్లు ఉన్నట్లయితే మనకి ప్రతీదీ కూడా చాలా సులభప్రాయంగా కనపడి అర్థమైపోతూ ఉంటుంది. ప్రతీదీ కూడా క్లిష్టంగా కనపడదు. అబ్బాయి ఈ మనుషులు నాకు అర్థం కారు, అర్థమైపోతారు. ఇవాళ రోజు చాలా విసుగ్గా ఉంది, ఈజీగా ఉంటుంది. అలాగే ఇవాళ ఎందుకో చాలా నేను డ్రౌజీగా ఉన్నాను, నాకు చాలా నిద్రగా ఉంది, నాకు దేని మీద మనసు లగ్నం కావట్లేదు, ఈ నామాలు అనుకోండి విశేషమైనటువంటి చైతన్యం మనకు వస్తూ ఉంటుంది. ఇలాగే వాసుదేవ అనేటువంటి నామానికి, గోవింద అనేటువంటి నామానికి, శివ శంకర అనేటువంటి నామాలతో పాటుగా అమ్మవారి నామం శ్రీమాత అనేటువంటి పదంతో మొదలయ్యేటువంటి అద్భుతమైన లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి నామం శ్రీమాత. ఆ శ్రీమాతాన్ని శ్రీమాత్రే నమః అనేటువంటి నామంతో అది ఎప్పుడెప్పుడు తలుచుకోవాలి? నువ్వు పూజ చేస్తున్నప్పుడు పంచోపచార పూజ చేయమన్నారు కదండి, సులువుగా చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ పంచోపచార పూజలోనే దీపారాధన అయిన తర్వాత పుష్పాలు మన ఎదురుకుండా ఉన్నటువంటి విగ్రహాలకు పటాలకు పెడుతూ ఉంటాం, అలంకారం చేస్తూ ఉంటాం. ఆ అలంకారం చేసే సమయంలో 28 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ
ఈ నామాన్ని పదే పదే చక్కగా అనుకుంటూ, లేదంటే నేను అలా కౌంట్ చేసుకోను, పూలు పెట్టినంతసేపు చదువుకోవచ్చా, శుభ్రంగా చదువుకోవచ్చు. మా అష్టోత్తర శతనామాలతో సమానమయ్యేటువంటి, సహస్రనామంతో సమానమయ్యేటువంటి చక్కటి అవకాశాన్ని ఆ నామం ద్వారా ఆ ఫలితాన్ని మనకు అందించగలిగేటువంటి ఫలితం ఏమిటి? పూజ చేయడం ద్వారా, అందులో అష్టోత్తర శతనామాలు చదవడం ద్వారా ఫలితం ఏం జరుగుతుంది అంటే, మన ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దేవతార్చన మండపంలో ఉండేటువంటి ఆ విగ్రహాలు, పటాలు ఇవన్నీ కూడా మన అంతర్గతంగా ఉండేటువంటి ఆత్మస్వరూప దర్శనానికి సంకేతాలు అని చెప్తూ ఉంటుంది మన వాంగ్మయం, మన సదాచారం. కనుక మనలో ఉండేటువంటి ఆత్మని ఎదురుకుండా పెట్టుకుని ఒక స్వరూపాన్ని దానికి ఇచ్చి, ఆ ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని కొన్ని నామాలతో నువ్వు నిత్యము పూజిస్తూ ఉన్నావు. ఆ నామాల ద్వారా ఈ నోరు, శరీరము ఎంత పవిత్రతను పొందుతూ ఉంటుందో, ఆ నామము ఎంత దూరం అయితే వ్యాప్తి చెందుతూ ఉంటుందో, ఆ ప్రదేశం అంతా కూడా ఈ నామాల వల్ల పవిత్రమవుతూ ఉంటుంది. దానిలో ఉండేటువంటి దుష్టత్వం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, మాలిన్యం అంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. ఆ నామాల వల్ల మన ఎదురుకుండా ఉన్నటువంటి, అంటే నామము అంటే అర్థమేంటి? మంత్రము. ఓం నమః శ్రీమాత్రే నమః అంటున్నాం కదా. ఆ నమః శ్రీ అనేటువంటి 2 బీజాక్షరాల వల్ల ఏం జరుగుతుంది? నీకు ఎదురుకుండా ఉన్నటువంటి ఆ దేవతార్చన పీఠం అంతా కూడా అద్భుతమైనటువంటి శక్తి స్వరూపంగా నీకు దర్శనమిస్తూ ఉంటుంది. అలా కొన్నేళ్ల పాటు చేస్తూ ఉంటే ఏమవుతుంది? నువ్వు ఎక్కడో ఏ కొండలపైన ఉన్నటువంటి దేవుళ్ళకో లేకపోతే ఇంకో చోటికో నీ కష్టం, నీ ఒళ్ళు, నీ శరీరం కదలలేనటువంటి స్థితిలో ఎలాగైతే వెళ్ళి వాళ్ళని నువ్వు దర్శించలేవో, అలాంటి సమయం అంటే వృద్ధాప్యం నీకు వచ్చేటప్పటికల్లా ఆ వృద్ధాప్య ఛాయలలో నువ్వు ఎదురయ్యేటువంటి రకరకాల మానసిక, శారీరక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి నేను తప్పిస్తూ, ఇంట్లోనే ఇన్నాళ్ల పాటు నువ్వు నిరంతరం చేసినటువంటి ఈ పూజ ఏదైతే ఉందో, అష్టోత్తర శతనామాలతో లేదు ఇలాంటి ఒక నామాన్ని నిరంతర ధ్యాన జపాదులు చేస్తూ చేసినటువంటి పూజ ఏదైతే ఉందో, ఆ పూజ నిన్ను రక్షిస్తుంది. ఆ పూజ అంతటి భాగ్యం, ఎంతటి భాగ్యం! నువ్వు కష్టపడి 7 కొండలు ఎక్కి స్వామిని దర్శించుకుని వచ్చేటువంటి సమయం ఏదైతే ఉందో, ఆ సమయాన్ని ఇక్కడ కనుక నువ్వు లగ్నం చేయగలిగితే, ఇన్నేళ్ల నీ ధ్యానం వల్ల వచ్చినటువంటి ఆ పాజిటివ్నెస్ నీకు ఇక్కడే అంతటి అనుభూతిని కూడా కలిగించేలా చేస్తూ ఉంటుంది. అది దేవతార్చనకి ఉన్నటువంటి అసలు ఫలితం. అంతే తప్ప ఈ దేవతార్చన ఏం చేస్తుంది? నా ఇంటిని బాగా చూస్తుంది, నా కోరికలు తీరుస్తుంది, అవి చేయొచ్చు కాక. ఎందుకంటే నువ్వు చక్కటి సంకల్పాలు చేసుకునేటువంటి శక్తి ఎప్పుడు వస్తుందంటే, నోటిలోంచి దేవతానామం నిరంతరము ఎవరైతే పలుకుతూ ఉంటారో వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ నోళ్ళల్లోంచి వచ్చేటువంటి మాట కూడా వీలైనంత వరకు శివ సంకల్పాలుగా మారిపోతాయి అనేటువంటిది మన పెద్దలు చెప్తున్నటువంటి విషయం. అందుకే నిరంతరం నోట్లోంచి ఒక అష్టోత్తరం చేయి, ముందు గణపతి అష్టోత్తరం చేయి, తర్వాత శివాష్టోత్తరం చేయి, విష్ణు అష్టోత్తరం చేయి, అమ్మవారి అష్టోత్తరం చేయి. ఇన్ని అష్టోత్తరాలు ఎందుకు చెప్పారు? ఇంత పూజా విధానాన్ని ఎందుకు చెప్పారు అంటే, అలా అనగా కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇంక నోట్లోంచి అనవసరమైన పదాలు బయటికి రావు. ఏం మాట్లాడాలన్నా ఈ పదాలతోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ అన్నా మళ్ళీ అరే నేను ఈ తప్పు మాట ఎందుకన్నాననేటువంటి ఒక ఆలోచన లోపల మొదలై, మదనం లోపల మొదలై, అది మళ్ళీ రిపీట్ కాకుండా మన శరీరము, మన మనస్సు, మన చిత్తము ఇవన్నీ కూడా మనల్ని దృఢంగా చేస్తూ ఉంటాయి. మనం పయనించవలసినటువంటి మార్గం వైపుకు మనం ప్రయాణం చేసేలా చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి వాటి కోసం ఈ నామాలు ప్రత్యేకంగా మనకి ఉపయోగిస్తూ ఉంటాయి. కనుక వాసుదేవ అనేటువంటి నామం, శివ అనేటువంటి నామం, గోవింద అనేటువంటి నామం, శంకర అనేటువంటి నామం, దాంతోపాటు శ్రీమాత్రే నమః అనేటువంటి 5 నామాలను నిరంతరము కనుక ఎవరైతే స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి మాట వెనకాలకి తీసుకోలేనంత ఇబ్బందికరమైనటువంటి వాక్కు లోపల నుంచి రాదు. ఎవరిని బాధ పెట్టకుండా ఉండగలిగేటంత ఓపిక, ఓర్పు, అంతటి క్షమత వస్తూ ఉంటుంది. దాంతోపాటుగా వీలైనంత వరకు ప్రపంచము పరమాత్మ స్వరూపంగా దర్శించగలిగేటువంటి అనుభవాలు వీళ్ళకి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఎవరైతే నామముతో జీవనాన్ని అనుసంధానం చేస్తారో, నామముతో కాలానికి ముడిపెడుతూ ఉంటారు, అటువంటి వారికి పరమాత్మని తెలుసుకోదగినటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో అనంతంగా విశేషంగా జరుగుతూ వాళ్ళు ఎప్పటికైనా పరమాత్మని ప్రపంచ స్వరూపంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశం భగవత్ కృప వల్ల కలుగుతూ ఉంటుంది. కనుక నామము నిత్యము ధ్యానం చేయడం, జపిస్తూ ఉండడం, నోటితో నిరంతరం పలుకుతూ ఉండడం అనేటువంటిది ఒక గొప్ప యోగం. అటువంటి యోగాన్ని ప్రతి వాళ్ళు కూడా అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే ఎపిసోడ్లో మరో అద్భుతమైన విషయంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.